పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ విషయంలో శత్రుశేషం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది చరిత్రలో కనీ విని ఎరుగని సమయం అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా వేరే విధాలుగా చాలా వీక్గా ఉంది. చైనా తలములకలు అయిపోయింది. ప్రపంచం అంతా భారతదేశానికి సపోర్ట్ ఉంది. ఈ సమయంలో భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ విషయంలో శత్రుశేషం లేకుండా ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు భారతదేశం పాకిస్తాన్ ఓడించేస్తే ఎందుకు ఓడిస్తుంది, దాని బలాబలాలు మనకు తెలియాలి. భారత్ మరియు పాకిస్తాన్ యొక్క బలాబలాలు, అస్త్ర శస్త్రాలు, వ్యూహాలు ఎలా ఉంటాయో తెలిస్తే మనకు తెలుస్తుంది అనమాట. నేను ఇప్పుడు మీకు ఏంటంటే భారత్ పాకిస్తాన్ బలాబలాలు, వాటి అస్త్రాలు, శస్త్రాలు, వ్యూహాల కోసం మీకు చాలా క్లుప్తంగా చెప్తానన్నమాట. తర్వాత పాకిస్తాన్ని భారతదేశం కేవలం 48 గంటల్లో ఓడించగలదు. ఎప్పుడు? అన్నిటినీ ఒకేసారి మనం యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యొక్క బలాబలాల దగ్గరికి మనం వద్దామండి. ఇప్పుడు మీకు భారతదేశం ఎంత పెద్దగా ఉంటుందో మీకు తెలుసు ప్రపంచంలో. నేను ఈ విషయంలో చాలా స్టడీ చేసి ఉన్నాను కాబట్టి నేను మీకు ఇలా గీయగలుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలా స్టడీ చేసి ఉన్నాను కాబట్టి అలా గీయగలుగుతున్నాను. మీకు ఈ విషయం మాకు పూర్తి అవగాహన ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఇండియా. ఓకే, నెక్స్ట్ పాకిస్తాన్ విషయం చూస్తే మన గుజరాత్ నుంచి ఇలా కరాచీ వరకు, ఇరాన్ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు ఇలా విస్తరించి ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది. దిస్ ఇస్ వాట్ పాకిస్తాన్. ఓకే, మనకి ఇక్కడ నేపాల్, ఇటు భూటాన్, ఇటు బంగ్లాదేశ్, ఇటు శ్రీలంక. దిస్ ఇస్ వాట్ చైనా. ఈ విషయం మనకి ఎందుకు, ఈ చైనా అంటే ఒక విషయం ఉంది మనకి ఈ విషయంలో. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ బలాబలాల దగ్గరికి వద్దాం మనం. ఇక్కడ ఇండియా తీసుకుందాం, తర్వాత పాకిస్తాన్ తీసుకుందాం. చూడండి ఏ విధంగా భారతదేశం 48 గంటల్లో పాకిస్తాన్ ఓడించగలదు. దానికి ఒక వ్యూహం కూడా ఉంది. ఆ వ్యూహం కూడా మీకు చిన్నగా బ్రీఫ్గా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఈ ఫోర్సెస్, వాటి ఫోర్సెస్ బలాబలాలు ఎలా ఉన్నాయో తీసుకుందాం. ఇందులో ఫస్ట్లో భారతదేశం అంటే మనకి భూభాగం ఎంత అంటే 32,87,263. ఇదిగోండి 32,87,263 చదరపు కిలోమీటర్లు. పాకిస్తాన్ చూస్తే 7,96,100 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ని రెట్లు తక్కువ చూడండి, 4 రెట్లు భారతదేశం పెద్దది. ఈ విధంగా ఇది భూభాగం. ఓకే, తర్వాత జనాభా. మరి భూభాగం జనాభా కూడా ఇంపార్టెంటే కదా. జనాభా 145 కోట్లు భారత జనాభా. ఇది కేవలం 26 కోట్లు. ఇప్పుడు ప్రజెంట్ 26 కోట్ల జనాభా ఉంది. దీన్ని బట్టి ఎంతో చూడండి. తర్వాత జీడిపి, జాతీయ ఆదాయాలు ఉంటాయి. 2 దేశాల యొక్క జాతీయ ఆదాయాలు ఉంటాయి. మన భారతదేశం ఆదాయం $4 ట్రిలియన్. ప్రపంచంలోనే ఇది 1వ పెద్ద దేశం, ఇది 7వ పెద్ద దేశం భూభాగం రీత్యా. ఇది ఇక్కడ ఒక 25వ పెద్ద దేశం. తర్వాత జనాభాలో ఇది కూడా టాప్ 10, 8th ప్లేస్లో ఉంటుందండి. తర్వాత జీడిపిలో మనది ఏంటంటే 4th ప్లేస్. ఇది జీడిపిలో ఏంటంటే ఇక $1 ట్రిలియన్ కూడా మనకు అవ్వలేదు, ఒక $600 బిలియన్ దగ్గర ఉంటుంది అనమాట. అంటే ప్రపంచంలో 30వ ఆర్థిక వ్యవస్థ. అది ఒక లెక్క కూడా ఉండదు దానికి. ఓకే, అంత చిన్నది. తర్వాత దీని తర్వాత మనం చెప్పుకోవాల్సిన అతిపెద్ద విషయం ఏంటంటే జిఎస్డిపి. వీటి తర్వాత యాక్ట్ డిఫెన్స్ బడ్జెట్, రక్షణ బడ్జెట్ ఎంత ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఏంటంటే ప్రాతిపదిక ఏంటంటే సిప్రి అనేది ఒకటి ఉంటుంది అనమాట. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుందండి, స్టాక్హోమ్. దాని ప్రకారం డిఫెన్స్ బడ్జెట్లు చూస్తారన్నమాట. మన డిఫెన్స్ బడ్జెట్లు ఎంత అంటే $75 బిలియన్, $75 బిలియన్. ఇది ప్రపంచంలో ఎన్నో స్థానం తెలుసండి? 4th ప్లేస్. అమెరికా, చైనా, తర్వాత రష్యా. ఈ రష్యా తర్వాత డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువ స్పెండ్ చేసేది భారతదేశం, $75 బిలియన్ అండి. తర్వాత పాకిస్తాన్ ఎంతో చూడండి, ఓన్లీ 7 భారతదేశంలో 1 వంతు అంతే. దీనిది 38వ ప్లేస్లో ఉంది ఇది ప్రపంచంలో. ఓకేనండి. ఇది
చూడండి, రక్షణ బడ్జెట్ $75 బిలియన్ ఇండియా, అదే పాకిస్తాన్ అయితే ఓన్లీ $7.6 బిలియన్, అంటే 38వ ప్లేస్. అసలు డిఫెన్స్ బడ్జెట్లో మనం ముందు ఉండడానికి కూడా సరిపోదు ఎక్కువగా, ఎందుకంటే బడ్జెట్లో ఎక్కువ దానికే పెడతారు. ఇది అడుక్కుని తెచ్చింది దేశం అనమాట. అంటే ఏంటంటే ఎక్కువ అప్పులతో పెట్టుకుని ఎక్కువ అన్ని దానికి డిఫెన్స్ బడ్జెట్ పెడుతుంది. 3.6% ఆఫ్ జీడిపి పెడుతుంది. మనం కేవలం 1.5%లోనే పెడుతూ ఉంటాం. అసలు మనకి లెక్క కాదు. కావాలంటే దీన్ని డబుల్ కూడా చేసుకున్నా మనకి నష్టం ఉండదు అనమాట యుద్ధ సమయాల్లో. కాబట్టి ఈ డిఫెన్స్ ఎవరికి డబ్బులు ఉంటే వాడే గెలుస్తాడు కదా అల్టిమేట్ గా, అదనమాట. తర్వాత అండి, ఇప్పుడు ఆర్మీ, ఇప్పుడు అసలైన విషయానికి వస్తున్నాం. ఆర్మీ ప్లేస్ లో ఆర్మీ ఎంత అంటే మొత్తం పారామిలిటరీ ఫోర్సెస్ మొత్తం ఇక్కడ 15 మిలియన్, అంటే 15 లక్షలు ఉంది మన దగ్గర. వీడి దగ్గర ఉందంటే 6.5 లక్షలు, సగం కంటే తక్కువ ఉందన్నమాట యాక్టివ్ ఫోర్సెస్ ఆర్మీ. తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ రిజర్వ్స్ అన్ని కలిపితే 26 అవుతుంది మనది. వాడి దగ్గర 12 అవుతుంది పారామిలిటరీ ఫోర్సెస్ కలిపితే. చూడండి ఏ విధంగా చెప్పిన 15 లక్షల ఆర్మీ ఉంది, 6.5 లక్షల ఆర్మీ ఉంది. సో మనం రిజర్వ్ ఫోర్స్ కూడా కలిపితే 26 లక్షలు, వాడి దగ్గర 12 లక్షలు. సో ఎక్కువ టైం వాడు మన దగ్గర నిలవలేడు, ఎందుకంటే అల్టిమేట్ గా మ్యాన్ పవర్ ఈజ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇది చూడాలి, నేవీలో. తర్వాత ఎయిర్ ఫోర్స్కి వద్దాం మనం. నేవీ విషయంలో మన దగ్గర ఉన్నది 200 మనకి 200 నేవీలో 293 షిప్లు ఉన్నాయి మన దగ్గర, వాడలు అంటే షిప్స్, నేవల్ షిప్స్ ఉంటాయి అన్నమాట. నేవల్ షిప్స్ 293. వాడి దగ్గర ఉన్నది కేవలం 121 నేవల్ షిప్స్ ఉన్నాయి. సో వాడు మన దగ్గర నేవీ విషయంలో వాడు మన దగ్గర ఉండలేడు. ఇక్కడ ఆర్మీ చూడండి, నేవీ. తర్వాత ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్గా వద్దాం. మన దగ్గర ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లు ఏంటంటే ఇదిగోండి, ఎయిర్ ఫోర్స్ 2229 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. ఇందులో ఫైటర్ జెట్లే 512 ఉంటాయి. వీడి దగ్గర ఉన్నాయి 1399. మనలో ఆల్మోస్ట్ సగం ఉంది. ఫైటర్ జెట్స్ కూడా తక్కువ ఉంటాయి అనమాట. ఈ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ జెట్ లో మనకి ఏంటంటే రఫేల్ ఫైటర్ 4.5 జర్నాని, ఓకే, మిరేజ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ 30 MKI, ఇలా మనకు ఉంటాయి. మిగ్ 21, మిగ్ 23, మిగ్ 25, మిగ్ 29 ఫైటర్స్ ఉంటాయి అనమాట ఎక్కువగా. తర్వాత హెర్క్యులన్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉంటాయి. హెర్క్యులన్ C-130 అని షిప్ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం అంటే అవాక్స్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఎయిర్ ఫోర్స్ ఈజ్ ద ఫోర్ మోస్ట్, ఎందుకంటే నేవల్. తర్వాత అణుబాంబులు వీడి దగ్గర కాస్త ఎక్కువ. ఆటం బాంబ్స్ అండి, అణుబాంబులు ఇండియా దగ్గర ఉన్నవి 160. అదే పాకిస్తాన్ దగ్గర ఉన్నవి 180. మన దగ్గర కంటే ఒక 20 ఎక్కువ ఉంటాయి అంటండి వాడి దగ్గర. సిప్రీ చెప్తుంది రిపోర్టు, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్. ఆయన ఏం కాదు, మన దగ్గర ఫిసైల్ మెటీరియల్ ఉంది, కావాలంటే ఎక్కువ తయారు చేసేసుకోవచ్చు కూడా వెంటనే. తర్వాత అండి, దీని తర్వాత ఎయిర్ ఫోర్స్ అయిన తర్వాత ట్యాంక్స్, మిసైల్ పవర్ ఏంటంటే మిసైల్ విషయంలో పాకిస్తాన్తో పోలిస్తే మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. ఎందుకంటే అగ్ని సిరీస్ ఉన్నాయి, అగ్ని 1, అగ్ని 2 నుంచి అగ్ని 6 వరకు ఉంటాయి. ICBMs ఉంటాయండి. తర్వాత మన దగ్గర వాడి దగ్గర ఏంటంటే గోరీ ఉంటుంది, షహీన్ అని ఉంటాయి, గోరీ షహీన్ అని. మన దగ్గర పృథ్వీ, నాగ్, త్రిశూల్, అన్ని రకాల మిసైల్ ఫోర్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ది బలాలన్నమాట. ఇంకా యుద్ధం అనేది వచ్చేటప్పటికి డబ్బు, మన పెట్లో డబ్బు ఎంత ఉందనేది ముఖ్యం కావాలి డిఫెన్స్ బడ్జెట్లు వీటితో పాటు. తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారండి. ఫారిన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన దగ్గర $670 బిలియన్ ఉన్నాయి. వాడి దగ్గర ఉన్నది కేవలం $13 బిలియన్. సో వాడి దగ్గర డబ్బు లేదు. యుద్ధం అంటూ మొదలైపోతే ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి చాలా డబ్బులు కావాలన్నమాట. మన దగ్గర $670 బిలియన్ ఉంది. ఒక సంవత్సరం పాటు సరిపోతాయి. వాడి దగ్గర సరిపోవడానికి 2-3 నెలల కంటే ఉండదు. అంటే యుద్ధం మొదలవడం గొప్ప కాదు, ఆ యుద్ధాన్ని మెయింటైన్ చేయాలి ఎక్కువ కాలం. వాడే యుద్ధ రంగంలో ఉంటాడనమాట. సో ఈ రకంగా మనం భారత్ పాకిస్తాన్ బలాబలాలు చూస్తే, చూడండి, భారత్ పాకిస్తాన్ బలాబలాలు మనం చూస్తే మన ఇండియా వ్యూహాత్మకంగా చాలా మంచి ప్లేస్లో ఉంది. జనాభా విషయంలో ఏంటి, భూమి ఏంటి, మన ఎయిర్ ఫోర్స్ ఏంటి, నేవీ ఏంటి, ప్రతి విషయంలో కూడా డబుల్ కంటే ఎక్కువ ఉన్నాం, 3 రెట్లు ఎక్కువ ఉన్నాం. చూడండి, ప్రపంచంలో 4వ స్థానం, ఎయిర్ ఫోర్స్లో 8వ స్థానం. చూడండి ఏ విధంగా. సో ఈ విధంగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ని ఎంత సమయంలో ఓటమి తెప్పించగలదు, ఓడించగలదు అంటే రక్షణ శాఖ నిపుణులు చెప్తారండి.
ఈ బలాల్ని అన్నింటినీ ఒకేసారి వదిలితే మనం పాకిస్తాన్ని కేవలం 48 గంటల సమయంలో 48 గంటల్లోనే ఓడించవచ్చు అంటండి. ఎందుకంటే ఆర్మీ అంతా ఒకేసారి, నేవీ అంతా ఒకేసారి చుట్టుముట్టేసి, ఎయిర్ ఫోర్స్ అంతా ఒకేసారి యూజ్ చేసేస్తే దానికి సమయాన్ని ఇవ్వకూడదు, అణుబాంబులు యూజ్ చేసే సమయాన్ని ఇవ్వకూడదు అనమాట. అసలు శత్రువుకి టైం ఎవరు, వాడు నిద్రలో ఉండగానే కొట్టేయాలన్నమాట. ఇలా చేస్తే అన్నీ ఒకేసారి వెళ్ళిపోతే సలామీ స్లైస్ అనేటి ఉంటుంది, ఒక వ్యూహం అనమాట, చిలక కొట్టులాగా. ఇదిగోండి పాకిస్తాన్ పవర్ ఉండేది ఇది ఇక్కడే, ఇదంతా ఎడారి. ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ పంజాబ్ ప్రావిన్స్ అటు ఉంటుంది, పంజాబ్ ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్ అని ఒకటి ఉంటాయి, కరాచీ ఉండేది, ఇక్కడ పంజాబ్ లాహోర్ అవి ఉంటాయి అనమాట. ఈ రెండే పాకిస్తాన్ పవర్, 40% టెరిటరీ. ఇవన్నీ అదృష్టవశాత్తు ఇండియా బోర్డర్కి ఉంటాయి అనమాట. ఇండియా ఒక్కసారి మూవ్ అయిపోతే కేవలం 48 గంటల్లో ఇది ఆక్యుపై చేసేసామంటే ఈ లాహోరు, కరాచీ, హైదరాబాద్, ఈ సిటీస్ అన్ని వచ్చేస్తాయి అనమాట, ఇంకా అయిపోయినట్టు పాకిస్తాన్. సో అందుకనే ఇది వెళ్తే మనకు వాడు రావిల్పిండి నుంచి బాంబులు వేస్తాడనమాట. అందుకే ఆకూడదు. కేవలం ఈ బలాలను, మన భారతదేశ బలాలను మీరు చూసినట్టయితే వీటిని ఉపయోగిస్తే కేవలం 48 గంటల్లో మనం పాకిస్తాన్ని, భారతదేశం శత్రు శేషం లేకుండా చేసుకునే వీలుంది. భారతదేశం దీని వైపే మూవ్ అవుతుంది. తర్వాత వీడియోలో ఎన్ని ఆయుధాలు, అస్త్ర శస్త్రాలు, వ్యూహాలు ఎలా ఉపయోగిస్తుందో చూద్దాం.